ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక ప్రయోగం చేయబోతున్నాము. మా కడప జిల్లాలో ఎండ 46 డిగ్రీలు కాచాంది. కోడిగుడ్డు ఆమ్లెట్ పొయ్యి మంట వేయకుండానే ఇది బండ మీద పోసుకొని తిందామని ఉండా. అందుకోసం నూనె, 2 కోడిగుడ్లు, శలాకు, గిన్నె, స్పూను ఏవో తెచ్చుకున్నా. ఇప్పుడు ఈ బగల కొట్టి దీంట్లో పోసి బండ మీద అట్టే చూద్దాం. అటుకనైతే ఇబ్బంది లేదు, గ్యాస్ కూడా మిగులుతుంది. ఇది యాడ్ పెట్టండి టవల్. గుడ్లుగా చెడిపోయినాయి బాబా, గుడ్లు చెడిపోయినాయి. పడి ఉంటుంది ఆడ, పడింది నాకు తెలుసు కదా. చెడిపోలేదు, బాగానే ఉండదు. ఉప్పేదా? ఉప్పు వేయాలన్నా? వద్దా? అప్పుడు వేయమ్మ మరి. ఆమ్లెట్ నువ్వు తింటావా? ఊర వీడియోకే కదా. రాదండి. చూడండి ఫ్రెండ్స్, గుడ్లు అయితే బాగా బాగా లేకినా. ఆమ్లెట్ వస్తుందో చూడు. ఆమ్లెట్ వచ్చుతో వచ్చే ప్రసాద్ బాబాయ్ తినేది. వచ్చే నేనే తినాలంట. కొడుకు తింటా. నూనె వేస్తాను ఫ్రెండ్స్. డబ్బా కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెల అయింది లెసలా గడికి కూడా. నేను పనులు ఎరిగి నూనె మీద పెట్టు. ఇప్పుడు కాయలు నూనె కాలొద్దా? అదేం పెడమా నీకు నూనె కాదు. నూనె కాయని పక్కన పెట్టుకోడా పోయమంట అమ్మగా. చూడు నీట్గా ఒక జూమ్ అయినది. నేను చెప్పలా కాదు, నేను చెప్పలా యాడ అయ్యేది. చెడిపోయిందని కాదు, గుండు కాలిపోద్ది. మధ్యాహ్నం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. రెడీగా అయింది. ఆమ్లెట్ అవుతుంది, ఫ్రై అవుతుంది. దాని మీద ఏంటంటే వేసేసిండు. ఏంది అది? ఎప్పుడు చేస్తానని చెప్పు. నేను ఆమ్లెట్ వేద్దాం అనుకున్నా, ఇది కుదిరే ఫ్రై అయ్యే తక్కువది. ఇదే 46 డిగ్రీలు కాసి ఇంకా మగబడేవాడు. ఇంకా దానికి 45 చాలా, దానికి 45 చాలంట. ఆమ్లెట్ కాదు ఫ్రెండ్స్, ఆమ్లెట్ బోండా, కోడిగుడ్డు బోండా. హైలైట్గా అయిందిలే. కేల్ కథ ఉంది కానీ బాగుంది. ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఆమ్లెట్కి రాలా. ఏంది అది? ఫ్రై
ఏం ఫ్రై బాబాయ్ నాకు ఇంకా ఆమ్లెట్ కూడా తిని చెప్తాను నువ్వు ఇలాంటివి చేయొచ్చే ఇలాంటివి చేయొచ్చు తినవుతాడు కదా ఆమ్లెట్ గుడ్లు తినుకుంటే ఇప్పుడు గారొస్తుంది బాగా పచ్చగా. అది గుడ్డున్నట్టే లేదు బుడదమట్టు ఉన్నట్టుంది. దీని టైటిల్ ఏమని పెడతావు? ప్రసాద్ బాబాయ్ గుడ్డు ఆమ్లెట్ అని పెట్టు. కడుగుడ్డు ఫోటో అయింది. చూడండి చూడండి అంతా బాగా చూడండి. అదేంది మెరుస్తుంది ఎండకి. లేకుండా నేచర్గా బాగా న్యాచురల్గా తీసినాం ఫ్రెండ్స్. చెప్పు వాళ్ళ బొగ్గులు గిగ్గులు ఉప్పు కారం అన్నీ వేసినాం. ఉప్పు ఇలా మర్చిపోయిన ఉప్పు బీపీ ఎండకు బీపీ జాస్తి అవుతుంది తక్కువ వేసినాం. ఎండకు బీపీ ఎక్కువైతే తిన్నాను తలుచుకోవాలి. ఇది ఎవడు తింటాండి ముందు ఇవన్నీ తింటే జనంలో కోడిగుడ్డు సోరికి బాగుండు ఉంటారు ఫ్రెండ్స్. అయామలో తినడం వల్ల స్వామి అట్టే బా ఆడికే బా జూమ్ చేసి బాగా రావడంలే. జూమ్ చేస్తారు అలా నీట్గా దగ్గరికి వచ్చి మన కనిపించే అక్కడ వీడియో మన బాగుంది. అలా తెలుసులే నువ్వు చేసే కోసం అట్లా అంటే అంటావా మన దాని జాతి తగ్గుతున్నా తెలుసు అంటావా కానీ కానీ బాగా వైరల్ అవుతుంది అందుకని నీట్గా ఏంది వైరల్ వాత పెడతా మళ్ళీ ఈ అమ్మాయినా పర్వాలేదు. ఎవరికి బాగా తెస్తాను జ్యోతికి పోయినందుకో మంచి బాగా తెస్తాను మొత్తం అడే మాకేం పని ఉంది. పొలాలతో పొడుసు ఏంది బాగా పడుతుంది. అదేంది ఆకులు ఏంది యాపూత ఏంది ఆకులు యాపూత ఏంది యాబాకి సామి అది నువ్వు చెప్పుకుంటే ఎట్టా మన అడవి అది చెప్పి చెప్పినా వేసినట్టు ఇప్పుడు నువ్వే తినాలా అది మబ్బుగా లేకుండా బాగా ఏడియా అది ఒకసారి తిరగేసింది మనకు ఉండాలి కదా అప్పుడు బాగుంది. ఏంది అది కరెక్ట్గా మట్టి ఉన్నట్టుంది బుడద మట్టి. వాళ్ళు అడిగిన మిరపొడి జాతి మిరపొడి ఆడుంది ఇదేం కూడా వచ్చేట్లేదురా అవాన్ చేద్దామంట అవాన్ సరిపోద్దంట. సరిపోద్దులే సెట్ చేశానా నువ్వు కూర్చోవద్దులే అట్ట అయితే అయింది కానీ ఇది ఊడు ఇది వచ్చేటట్లేదు ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే పాట పాడు కేక్ కొయ్యి. ఇదంతా ఆమ్లెట్ ఉన్నట్టున్నదా కేక్ ఉన్నట్టుందా
లేకపోతే తిని తిరగాల్సింది అన్నట్టు కామెంట్ చేయండి. అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. ముప్పైకి చదువుకో ఇదంతా ఆమ్లెట్ అన్నట్టున్నది అక్కడ తిని తిరగాల్సింది. ఏదో ఒకటి మాత్రం కామెంట్ చేయండి. అయిందా ఇంకా టైం పడుతుంది అయింది. అది నీకే తెలుసులంటే ఇప్పుడు అంతగా ఆమ్లెట్ మీరిద్దరు ఆమ్లెట్ అయ్యేటట్టుంది ఎండలకు కూర్చొని ఇద్దరు వాడదే పని కాదా అదే తర్వాత ఏది ఆమ్లెట్ అని కనుక్కోలేము అతుక్కోమైంది అది. కాసకపోయింది. ఆనంద్ ఎలా ఇదేనా ఇంకా మధ్యాహ్నం తినాల్సింది ఆయన ఎత్తిపోయింది ఓపెనింగ్ చేద్దాం. మనీ ఎత్తిపోయిండు రాండ్ల నోళ్ళ మనీ ఆమ్లెట్ అయిపోయిందా రాలా మనీ రాలేదు. నువ్వేనా ఇందాక తినింది హైలైట్గా అయిపోయింది బా. లాస్ట్ లో ఏదన్నా ఒకటి పెసాదు దాన్ని ఏమంటుంది పేపర్ మీద వేసి పెట్టానా? పేపర్ మీద వేసి పేపర్ మీద కాదు అతను ఏదో ఒకటి ఉంటే ఒకటి వేసి ఇదే ఆమ్లెట్ అని చూపి సరిపోతుంది. ఇంకోటి ఏదన్నా వేసి ఒక దోశ పోసి పక్కన ఒకటి ఇదైతే ఇంకా మూడు కాదు ఫ్రెండ్స్. కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే కట్ చేయి నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ప్రసాద్ బాబాయ్. మేము సమ్మర్ కేక్ కట్ చేస్తాం. ఇద్దరు వాళ్ళకి వాంతి చేయడం ఏమడదు. పొట్ట చెట్టు పెట్టాడు బాయ్. హ్యాపీ బర్త్డే. మా ఆమ్లెట్ 2 ఫోటోనా? ఓకే చూడు పడతాను వచ్చింది అన్నిటిగా తమ్ముళ్ళు పెడతా. తొందరగానే అయిపోయింది ఈరోజు చక్కగా దాని అట్టే కాదు